నేను ఈ ఆన్ రికార్డ్ అడుగుతాను సురేష్ గారు. చెప్పండి. మీరు ఎంపీ అయిన తర్వాత వైసీపీ వాళ్ళకన్నా కూడా టీడీపీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ బై ద సేమ్ వే మీ దగ్గర పనులు చేయించుకున్నటువంటి వెళ్ళి వాళ్ళు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రముఖ టీడీపీ నేతలే. మీరు ఎంపీ అయిపోయిన తర్వాత, కూటమి సర్కార్ అయిపోయిన తర్వాత ఎందుకు వదిలేసారు వాళ్ళు మిమ్మల్ని ఉన్నట్టు? వాళ్ళు టీడీపీ వ్యక్తులు ఒక రకమైన అసహనానికి వచ్చేసి మాకు ఛాన్స్, వాళ్ళకు విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మీరున్నారండి, మీరున్నారు, నా పరిస్థితి బాగా, మీరు నాకు ఉపయోగపడ్డారు, నేను జాలి దయ మీ పట్ల ఒక మంచితనం అనేది మనసులో పెట్టుకోవాల్సింది నేను, మీరు కాదు. సహాయం పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా రుణపడి ఉండాల్సిన పని ఏం లేదులే, కానీ ఎంతో వ్యక్తిగతంగా కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించకుండా నువ్వన్నీ కోల్పోయి మా ప్రాంతంలో నిన్నటి వరకు ఏదో కాస్త కూస్త పనిచేసి బతికిన వాళ్ళందరూ కూడా ఎంపీలా అని అమరావతిలో వాళ్ళ టెంట్లో చాలామందికి నేను మాట్లాడా. ఏమని, అండి మీరు రండి, నేను అన్న దగ్గర తీసుకెళ్తా అన్న, రేపు చెప్తారండి, జగన్ గారి దగ్గర తీసుకెళ్తే రేపు చెప్తామన్నారు. ఒక్కళ్ళు కూడా మేము రామన్నారు. సరే, అది అయిపోయింది. నేను ఎంపీ, కృష్ణదేవరాయలు గారు కూడా ఎంపీఏ అండి. ఇక్కడ నందిగం ఇప్పుడు 3 రాజధాని టెంట్ అయితే నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేశారని చెప్తా ఉంటారు. మరి ఇదే నందిగం సురేషే రమ్మని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. మీరు రాలా? కృష్ణదేవరాయలు గారి దగ్గర ఇక్కడ నుంచి వినతపత్రం రాసుకొని అక్కడికి ఎట్టెళ్ళారండి నరసరావుపేట. ఏం పని చేసింది అక్కడ? కులం పని చేసిందా? మీకు అర్థం అవ్వాలి, అది మీకు అర్థం అవ్వాలి. ఒకటి సమస్య అంటే నా కారు స్టిక్కర్ ఉన్న కారు, నా స్టిక్కర్ ఉన్న కారు ఇచ్చి మరి మా ఊరిలో నాగమల్లేశ్వరరావు వాళ్ళ అమ్మాయి హైదరాబాద్లో ఇరుక్కుపోయింది. ఇది కరోనా టైంలో. ఓకే, ఆయన చనిపోయారు, మంచివాడు. అక్కడికి వెళ్తే నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యా ఎంపీ గారు కారు పంపించినా, ఎంపీ గారు ఉంటే ఆ పాపని హైదరాబాద్ నుంచి ఇటు పంపిస్తాం, లేకపోతే పంపనన్నారు లాక్డౌన్ టైంలో. అప్పుడు హరీష్ రావు గారికి ఫోన్ చేస్తే సురేష్ అన్న, ఉన్న పరిస్థితులు బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి, ఒక డెసిషన్ తీసుకోకపోతే ఇది ప్రభావితం అయ్యేటట్టు ఉంది, ఒకసారి ఆలోచించండి, ఆలోచించి తప్పదు అంటే మళ్ళీ మీకు అమ్మాయిని పంపించడం కుదురుద్ది, ఎస్పీతో మాట్లాడి నేనని చెప్తానంటే, సరే ఇదంతా ఎందుకులే, నేనే కారు వేసుకొని వెళ్ళి నా కారులో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంటికాడ దగ్గర పెట్టాను. ఇక్కడే బొడ్రాయి ఉంది, ఆ బొడ్రాయి దగ్గర ఇల్లు, వెళ్ళి అడగండి తీసుకొచ్చాడా లేదా. ఈ ఊరిలో టీడీపీలో ఉన్న గింజపల్లి రామ్మోహన్ రావు అనే పిల్లలు బెంగళూరులో ఇరుక్కుపోతే కంప్లీట్గా నేను మాట్లాడి తీసుకొచ్చాను లేదో కనుక్కోండి. ఓకే, వెల్లగపూడిలో పేరు చెప్తే పాపం ఇప్పుడు వాళ్ళందరి మీద పడిపోతారు. వీళ్ళంటే మా ఊరోళ్ళు కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడప్పుడు మేము పలుకోవాలి, మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పి అక్కడ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకి టీడీపీలో పాపం ఇబ్బంది కలుగుద్దాము. వెలగపూడి, మందడం, తుళ్ళూరు ఆ ప్రాంతాల్లో ఉన్న టీడీపీ నేతలు మొత్తం మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి పనులు చేయించుకున్నారు కదా. అదే కదా నేను చెప్తున్నా. ఇంకొకటి ఇది ఓపెన్గా చెప్తా, ఇది ఇక్కడ సుబ్బారావు అని ఉన్నాడు, నేలపాటి సుబ్బారావు అని, ఆయన టీడీపీ మండల అధ్యక్షుడు, ఇప్పుడు కూడా గతంలో కూడా. ఆయన అడగండి. ఒక రోజున వాళ్ళ ఊర్లో ఏదో గొడవ కేసు పెట్టారంట. కేసు పెట్టారు, స్టేషన్ రమ్మంటున్నారంటే, ఏం కేసు ఏంటంటే ఇట్లా అట్రాసిటీ కేసే పెట్టారంట. ఏంటంటే నేను సిఐకి ఫోన్ చేసి, చూడన్నా మరీ మనం యాంటీ పోయినట్టుంటుంది, చూసి మాట్లాడి ఉన్నంతవరకు సరి చేసి పెట్టండి అని మాట్లాడు. మన పిల్లాడు సరే అయ్యాడు, ఆయన సరే అయ్యాడు. చాలాసార్లు అన్నాడు ఇట్లా ఉండాలని. ఇదంతా ఎందుకు జరిగిందో చెప్తాను అని. జగన్ అన్న నీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని పార్టీ కులం అడిగితే నాకెవడో నచ్చడు అన్నాడు. నాకెవరో నచ్చరు సురేష్, నువ్వే పార్టీ అని పనిచేసేవాడు నాకు నచ్చడు, ఏ కులం అని అడిగి పనిచేసేవాడు కూడా నాకు నచ్చడు అని చెప్పాడు. బహిరంగ ప్రదేశాల్లో కూడా ఆయన చెప్పాడు, నాకు పార్టీ లేదు, అర్హుడై ఉంటే చాలు ఇచ్చేయండి అని చెప్పి. ఇదంతా మాకు శాపమా?